బేహద్ పరం మహాశాంతి. బేహద్ పిల్లల్ని ఉద్దేశించి చెప్తున్నటువంటి దివ్య సందేశము. బేహద్దు ఆత్మలు అనగా హద్దు లేనటువంటి స్థితిలో స్థిరంగా ఉండేటువంటి పిల్లలు, సదా ఎగిరే పక్షిలాగా ఎగిరే కళలో ఉండేవారికి, సదా అంతిమ ఫరిస్తా స్వరూపాన్ని అనుభవం చేసేవారికి, సదా తండ్రి సమానంగా కర్మ బంధనాల నుండి విముక్తులైన కర్మాతీతులుగా, సదా తండ్రి సమానంగా కర్మ బంధనాలకు అతీతంగా ఉండే కర్మాతీతులకు, ఇలాంటి గమ్యానికి సమీపంగా ఉన్న శ్రేష్ఠ ఆత్మలకు సేవాదారి అయిన తల్లి యొక్క హృదయపూర్వక స్మృతులు, ప్రియమైనటువంటి జ్ఞాపకంతో హృదయపూర్వకంగా ప్రియస్మృతులు చెప్తూ ఉన్నారు. నమస్తే. ఇప్పుడు కొద్దిసేపు దాదాజీని స్మరిద్దాము. దాదాజీ నుండి ఎనర్జీని తీసుకుందాం, దాదాజీ నుండి పవర్ని తీసుకుందాం. కొంతసేపు శాంత స్వరూపంలో బేహద్ పరం శాంతిలో స్థితం కావాలి. మీరు లైట్ హౌస్ వంటి సంపాదన కలిగిన వారు, ఏ పిల్లలైతే సంపాదన చేస్తూ ఉంటారో వారు లైట్ హౌస్గా అవుతారు. ఎవరైతే తమను తాము లైట్ హౌస్గా భావిస్తారో, లైట్ హౌస్ అవ్వటం అంటే ఫరిస్తా స్వరూపాన్ని ధరించటం, అవ్యక్త స్వరూపంలో స్థిరంగా కావటం, దీనినే లైట్ హౌస్ అంటారు. మరి లైట్ ఏం చేస్తుంది? లైట్ అంటే పరం ప్రకాశం. ఏదో ట్యూబ్ లైటు లేకపోతే మెర్క్యూరీ లైటు బల్బు కాదు. లైట్ అంటే ప్రకాశము, కాంతి. అందరికీ ఈ లైటు పరం లైటు ప్రకాశాన్ని ఇస్తూ ఉంటుంది. జ్ఞాన కాంతిని, జ్ఞాన ప్రకాశాన్ని ఇస్తుంది. జ్ఞాన ప్రకాశం అంటే తండ్రి పరిచయం. తండ్రి పరిచయాన్ని ఇచ్చేవారే లైట్ హౌస్గా అవుతారు. లైట్ హౌస్ ముందుకు వచ్చే ఆత్మలందరికీ ముక్తి, జీవన్ముక్తి లభిస్తుంది. మీరందరూ లైట్ హౌస్గా కావాలి. గమ్యానికి చేరుకునే విధంగా సరైన స్థానానికి చేరుకోవాలి. ఎప్పుడైతే పరం ప్రకాశంలో ఉంటారో లైట్ హౌస్ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆత్మలందరికీ ముక్తి, జీవన్ముక్తి లభిస్తుంది. మీరందరూ లైట్ హౌస్గా అందరికీ గమ్యానికి, స్థానానికి చేర్చేవారు. ఆత్మలందరినీ గమ్యానికి చేర్చేవారు ఎవరు? బేహద్దు పిల్లలే. బేహద్దు బాప్ యొక్క సహయోగంతో వినాశనం కోసం అందరూ మహాకాలుని పిలుస్తారు. ఎందరో ఆత్మలు మహాకాలుని పిలుస్తున్నారు. మరి ఎంతోమంది ఆత్మలు పైకి కూడా వెళ్ళారు. సంకల్పాల శిక్షలు అనుభవిస్తూ నలిగిపోతాయి. ఏమిటి, ఎలాగా నలిగిపోతాయి అని అంటే ఎగిరిపోవటం అని ఆలోచిస్తున్నారా? తాము చేసిన పాపకర్మలన్నీ గుర్తుకు వస్తాయి. పాపకర్మలు సమాప్తం అయ్యే లోపు శిక్షలు అనుభవిస్తాయి. పాపాత్మలు, ముక్తి కోరుకునే ఆత్మలు అలాగే ముక్తి పొందలేవు. మొదట శిక్షలు అనుభవిస్తారు, తర్వాత వారి పాపాలు కట్ అవుతూ వెళ్ళిపోతాయి. అలా ఎందరి పాపాలో కట్ అయిపోతున్నాయి. మరి తండ్రి గుర్తింపు ఏమిటి? తండ్రి గుర్తింపు అంటే జ్ఞాన సాగరుడు, జ్ఞాన సముద్రుడు. పండితులు, సన్యాసులు, విద్వాంసులు మొదలైన వారు ఎందరో ఉన్నారు. కానీ త్రినేత్రంని ఇచ్చే శక్తి ఎవరిలోనూ లేదు. ఇది కేవలం తండ్రి మాత్రమే ఇవ్వగలరు. మూడవ నేత్రంతో మీరు ఏం చేస్తారు? బేహద్ ప్రపంచాన్ని చూస్తారు, పరలోకాన్ని చూస్తారు. ఈ పంచభూతాల ప్రపంచానికి అతీతంగా పరలోకంలో ఉండే సుఖశాంతుల ప్రపంచాన్ని మీరు మూడవ కంటికి చూడగలరు. ఈ మూడవ నేత్రాన్ని ఇచ్చే శక్తి సన్యాసులకు, పండితులకి, విద్వాంసులకు ఎవరికీ లేదు. అసలు ఎవరికి ఆ శక్తి లేదు. ఇక్కడ మూడవ నేత్రాన్ని ఇవ్వడానికి
జ్ఞానసూరుడైన తండ్రి భగవంతుడు రావాల్సే వస్తుంది. ఎందుకంటే ఎవరికి మూడవ కన్ను లేదు, ఎవరికి ఏమీ తెలియదు. అందరూ ఏమనుకునేవారంటే ఈ ప్రపంచమే సర్వస్వము శాశ్వతము అనుకుంటారు. పాపపుణ్యాలు ఇక్కడే ఉన్నాయని, స్వర్గ నరకాలు ఇక్కడే ఉన్నాయని భావించేవారు. కానీ ఇప్పుడు తెలిసింది కదా, తండ్రి మూడవ నేత్రాన్ని ఇచ్చారు. జ్ఞానసూరుడైన తండ్రి, భగవంతుడైన తండ్రి మూడవ నేత్రాన్ని ఇచ్చారు. దానివల్ల బుద్ధిలోని పూర్తి నాలెడ్జి వచ్చింది. అర్థమైంది కదా. నా ఈ మహావాక్యాలను ఎవరైతే ఎవ్వరూ కాపీ చేయలేరు. ఇది ఎంత పెద్ద సమస్య, పెద్ద రహస్యము. తండ్రి మహావాక్యాలను ఎవ్వరూ కాపీ చేయలేరు. తండ్రి జ్ఞానం ద్వారా తండ్రిని తెలుసుకున్నారు. తండ్రి జ్ఞానాన్ని ఇచ్చారు మరియు తండ్రి అర్థం చేయించారు. తండ్రి తన పరిచయాన్ని స్వయంగా ఇచ్చారు. అప్పుడే మీరు తెలుసుకున్నారు. తండ్రి వివరించినప్పుడు మనకు అర్థమవుతుంది తండ్రి విషయమైన వారు విచిత్రమైన వారు అని. మరియు తండ్రి నాలెడ్జి కూడా విచిత్రమైనదే. విచిత్రమైన తండ్రి, విచిత్రమైన విద్య, విచిత్రమైన పాలన. దీని అన్నిటికీ తెలుసుకోండి. తండ్రి తన గుర్తింపును ఎలా ఇస్తున్నారు? తండ్రి స్వయంగా వచ్చి తన పరిచయాన్ని తానే ఇచ్చుకున్నారు. బేహద్దు పిల్లలకి బేహద్దు సేవాదారి తల్లి యొక్క స్మృతులు మరియు నమస్తే. పురుషార్థం చేయండి ఎంతో ప్రేమగా మరియు స్మృతులు. ఇంకా ముందుకు వెళ్ళండి, ముందుకు సాగండి, అందరికంటే ముందుండండి. ప్రతిరోజు పురుషార్థం చేయండి. ఉత్సాహాన్ని ఎప్పుడు తగ్గనివ్వకండి. అచ్చా నమస్తే బేటా, సరేనా, పరం శాంతి అని చెప్తున్నారు మా. నమస్తే, ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మా ఛానల్లోకి వెళితే మా దివ్య సందేశాలు అంటే దాంట్లో కొన్ని వేల వీడియోలు ఉన్నాయి. సో మీకు నోటిఫికేషన్ రూపంలో కూడా అందుతూ ఉంటాయి. అచ్చా నమస్తే, ధన్యవాదాలు. పరం మహాశాంతి.